రివ్యూ ఆఫ్ ది ఫిలిం మార్టీ సుప్రీం. ఈ ఇయర్ లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. కేవలం హాలీవుడ్ అనే కాదు, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నార్మల్ గా ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో మన ప్రొటాగనిస్ట్ ఎన్నో కష్టాలు దాటుకొని ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి చివరికి తను అనుకున్నది సాధిస్తాడు. ఈ మూవీలో కూడా మన హీరోకి అలాంటి కష్టాలు ఉంటాయి అండ్ వాటిని ఎలా దాటాడు అన్న పాయింట్ మీద కథ ముందుకు వెళ్తుంది. కానీ ఇందులో మన మెయిన్ లీడ్ ఒక గ్రే షేడెడ్ క్యారెక్టర్. తను అనుకున్నది సాధించడానికి ఎలాంటి పనులైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారిపోతాడు. ఇక ప్లాట్ విషయానికి వస్తే మన హీరో మార్టీ మోసర్ ఒక పూర్ అమెరికన్. టేబుల్ టెన్నిస్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవాలన్నది తన కల. బట్ 1950s ఆ టైంలో అమెరికాలో టేబుల్ టెన్నిస్ కి అంతగా ఆదరణ లేదు. సో ఎలాగైనా వరల్డ్ టైటిల్ ని గెలిస్తే తనకి గుర్తింపు రావడంతో పాటు తన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయన్నదే మార్టీ ప్లాన్. ఇక తర్వాత ఏమైంది? మార్టీ మోసర్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించాడా? తను అనుకున్న దానికోసం ఎలాంటి పనులు చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడే మార్టీ సుప్రీం మూవీ చూసేయండి. ఈ మూవీకి మెయిన్ పిల్లర్, మెయిన్ హైలైట్, మెయిన్ పర్ఫార్మర్ ఇలా అన్ని కూడా ది మ్యాన్ తిమోథీ చాల్మెటే. అస్సలు ఏమన్నా యాక్టింగ్ చేశాడా భయ్య? మార్టీ రోల్ లో జీవించేశాడు. ఈ ఇయర్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తనకి గాని ఆస్కార్ రాలేదు అంటే ఇంకంతకన్నా వర్స్ట్ థింగ్ ఏదీ లేదు. కేవలం ఈ మూవీ కోసమే 4 ఏళ్లు కష్టపడి టేబుల్ టెన్నిస్ లో మాస్టర్ అయ్యాడంట. అందుకే ఏమో మూవీలో ఆ గేమ్ సీక్వెన్సెస్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి. ఇంకా నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ టూ గుడ్ ఉంటాయి. ఆ 1950s టైంలోని నేటివ్ అమెరికాలోకి తీసుకెళ్లిపోయారు. మార్టీ సుప్రీం మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా 18+ మూవీ. ఫ్యామిలీతో చూస్తే అన్నదైపోతారు.